Hi viewers, welcome to AS Media. ప్రముఖ సినీ నటి ఏపీ మంత్రి ఆర్కే రోజా తెలుగు ప్రజలకు సుపరిచితం. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రోజా తనదైన శైలిలో మెరిపిస్తూ ఉంటారు. తెరపై అందాల తారగా కనిపించిన రోజా కొన్ని అరుదైన పాత్రల్లోనూ అభినయంతో అలరించారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళం, హిందీలోనూ తనదైన ముద్ర వేశారు. 2 సార్లు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగులో ప్రేమ తపస్సు సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టి సర్పయాగం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత బాలయ్యతో నటించిన భైరవ ద్వీపంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యారు. లేడీ ఓరియంటెడ్ పాత్రలతో అలరించారు రోజా. ఇక హీరోయిన్ గా ఫేడౌట్ అయ్యాక రోజా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఓసారి టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆ తర్వాత రెండోసారి మాత్రం వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమెను అందరూ ఐరన్ లెగ్ అని కామెంట్స్ కూడా చేశారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోకముందు జబర్దస్త్ షోలో జడ్జిగా పనిచేసిన ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైదొలిగారు. ప్రస్తుతం మరోసారి నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో మంత్రి పేర్కొన్న ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తులు 9.03 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 13.07 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇందులో చరాస్తులు 5.09 కోట్ల రూపాయలు, స్థిరాస్తులు 7.08 కోట్ల రూపాయలని తెలిపారు. ఇక కోటి రూపాయలు విలువైన బెంచ్తో పాటు 9 కార్లు ఉన్నాయని తెలిపారు. అలాగే నిత్యం రామోజీరావుపై విమర్శలు చేస్తున్న రోజా రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శిలో లక్షల మేర చిట్స్ వేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రోజా ఇంటర్ వరకు చదివారని అఫిడవిట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రోజా తమిళ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, ఓ కూతురు, ఓ కొడుకు. అయితే ఈసారి కూడా రోజా నగరిలో గెలిచి హ్యాట్రిక్ కొడతారో లేదో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.